నువ్వు స్కూల్కి పోయినావా? ఎందుకు పోలే మరి? मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్. మరి నీకున్న సండే నాకుండదా చెప్పు. నువ్వు స్కూల్కి, నేను కాలేజీకి ఎట్లా పోతే చెప్పు సండే రోజు? మాదా ఏమో శివావ ఇంకా అత్తమ్మ ఫోన్ చేయలే, మరి ఏం కూర ఏమంటదో ఫోన్ చేయాలి ఒకసారి అత్తమ్మకు. సరే ఫోన్ చేద్దాం ఆగు మరి, చేద్దాం ఆగు మరి. ఏం కూర ఏమందాం మరి? ఏం కూర వేసుకుందాం? హలో అమ్మ, ఏం కూర చేద్దాం చెప్పవు? చికెనా? కోడిని తెచ్చుకోయన్నా. నాకు గొయ్యరాదు కోడి. సరే మరి తెస్తా ఉండు, కోడినే తెస్తా ఉండు. కోడిని కోయమండి మా అమ్మ. స్కూల్ పోయి గివ్వే నేర్చుకుంటా కోయి కోయి కోడిని కోయి అనుకుంటా. మేడలకు చెప్పన్నా మీ పేరు? చెప్తా మరి. ఇంకోసారి పాట పాడతారా కోయి కోయి అని? మేడం చెప్పిన రైమ్స్ నేర్చుకోవాలి. కోయి కోయి కోడిని కోయి కాదు. అన్నా ఓకేనా? ఘోరంగా ఎండ కొడతాను. మా అమ్మకి ఎండ దుకాణం కొమ్మాను, కోడిగుడ్లు ఏమన్నా పప్పుచారు చేసుకొని అనుకోకనాట. కొద్ది ఎండ కొడతలేదు, ఎండకి ఎట్లా పోవాలి దుకాణం? నేను చొర్రు అంటాను మొహం అంతా, కొద్ది ఉడకపోతలేదమ్మా. పోయేటప్పుడు మమతను వచ్చిపోతా. ఎట్లా మా అమ్మ కోడిగుడ్లు ఏమన్నా 100 రూపాయలు ఇచ్చింది కదా, పైసలు మిగతాయి ఎట్లా పోతే 20 రూపాయలు సరే ఒకటి థమ్స్అప్ కొనుక్కొని తాగుకుంటాం. మమతను తీసుకొని పోతావు పోయేటప్పుడు. ఏమత్తలేదు ఏదో పోరి మాట వినబడుతుంది కదా. అక్క జోరునని మమత మమత బక్క బయటికి వెళ్ళే దుకాణం అయితుందా? మా అమ్మ కోడిగుడ్లు ఏమన్నది? ఇవో థమ్స్అప్లు తాగుతుందా వచ్చేటప్పుడు రోడ్డు కొనుక్కొని. ఏంది బాగా కొరుతాను? ఎట్లా రావాలి? నేను రాను పో. గింత కొడతా, నువ్వే పో, నేను రాను. అదే ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా. ఇగో థమ్స్అప్లు కొనుక్కుందా ప్లీజ్, ఎండ కొడుతుంది కదా బాగా చల్ల పడుతుంది. దా పోదా ఏం కాదు అట్లా అంటావు నువ్వు. మరి నిజానే ఆగు మరి, పిల్లలు వండుకున్నారు చూద్దామా. పండుకున్నారే పోదాం మరి. నిజంగా కొనిస్తావుగా? నిజంగానా? కొనిస్తారా నిజంగా? సరే మరి కూల్ డ్రింక్ కొని అది మరి. ఎందుకే గింత దుకాణం? మా అమ్మ కోడిగుడ్లు తెమ్మన్నది. దుకాణం గీకాణం అంటుంది. నీ అక్కి ఇలా పోయేది చదువు ముఖం ఎట్లయినా మంచి చేయాలి. ఏ దుకాణం పోతాను వీళ్ళు, అవతల దుకాణం ఇవతల దుకాణం, ఏ దుకాణం అయినా ఇవాళ చూసే తీరాలి. ఎట్లయినా మంచిదే. ఏ గల్లీ ముఖం చూసే రావాలి. బా ముఖం ఎట్లుంటుందో ఏమో. నడక చూస్తున్న నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి. నవరాత్రి అబిబి 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 అబిబి. ఏందేమో పాట పాడినట్టు సౌండ్ అవుతుంది వెనకాల. ఎవరు పాట పాడినట్టు? మిట్ట మధ్యాహ్నం ఒక దయ్యాలు కాదు జోకులా.
ఇంతగా ఏ దుకాణం పోదామా? ఇటు ఈ దుకాణం పోదామా గలి దుకాణం పోదామా? థమ్స్అప్ లో అయితే ఇటే దొరుకుతాయి. పోదా. ఏం కొనిస్తుంది? చెప్పినా కానీ థమ్స్అప్ మళ్ళీ చాలు మా అమ్మ 100 రూపాయలు ఇచ్చింది. వాళ్ళకి వెళ్ళి ఇంకెన్ని కొనం అంటావు నీకు? ఒక్క మాసం బాగానే కొడుతుంది. అటు ఆయన తీద్దాం. నమస్తే అండి. ఏం సాంత అంత బాగానే అన్న? అంత బాగా పైకి లేస్తావా? అత్త అన్న గిరాకులు ఏం లేవు కదా నడతలేదు అట అన్న. ఏమన్నా ఆడలోకి బస్సు ఫ్రీ పెట్టిండు, మా దాంట్లో ఎవరు ఎక్కుతలేరు. ఏం చేస్తాడో ఏమో అర్థం అవుతుంది. బా ఈ మాట ఎవరు అంటారా అని చూస్తాను అన్న. ఈ పొద్దున్న లీటర్ డీజిల్ వచ్చినా కూడా ₹1 మిగులుతలేదన్న. సరే మరి పోదాం. నేను ఒక విమల్ కొనుక్కొని వస్తాను, దుకాణంలో పోయి విమల్ కొనుక్కొని వస్తాను. కొంచెం వెయిటింగ్ అక్కడ కూర్చొని ఉండవు, నువ్వు పోయేవు మరి టక్కన నాకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ డైలీ ఫైనాన్స్ కట్టేది ఉంటుంది అన్న. మరి మరి ఇంత ఎండ కూడా ఉన్నది లేదు మరి దుకాణం కనిపిస్తలేదు. తలుపులు వేసినట్టున్నది. అయ్యో తాళం బా తాళం వేసిలే. ఇంత దూరం అయితే ఇంకా ఎండకక్క తీసుకొచ్చినావు పొల్లా? అరే నాకేం తెలుసు వాళ్ళ దుకాణం ఉండదా లేదా? నన్ను కొడుతూ గిడికి వచ్చినాక ఇప్పుడు ఏం చేసుడు? అక్కడ ఇంకోటి ఉంటుంది బరోడా. గీరాకి వచ్చినావు గీరాకి వచ్చినావు గీరకు పోదా మా అమ్మ తిరుగుతుంది మళ్ళీ కోడిగుడ్డు పట్టుకోకపోతుందా? దూరం అసలు ఇంకోటి విమల్ ఇవ్వ ₹20. దుకాణం దాదా అమ్మా ఇల్లు దుకాణం వచ్చేదా? కళ్ళు కనిపిస్తలేవా? అమ్మా ఇంకొద్దిగా ఉంటే నా చెంపవాళ్ళకి ఏమో మీ ఇంట్లో లేరు ఆడపిల్లలకి ఇట్లా కుదుతావా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఈ రోడ్ ఇది ఇల్లు కాదు ఇష్టం ఉన్నట్టు తిరగడానికి. కొంచెం కళ్ళు ఇట్లా పెద్దగా చేసుకొని చూసుకుంటావో రోడ్ ఎటు ఉన్నదో తవ్వు ఎక్కడ ఉన్నదో అని. వినిపించిందా? నిన్ను ఇంకా ఈ ఒక్క దెబ్బతో వదిలేస్తే మా మామయ్య ఎందుకు కొడుతున్నావు? కొట్టకపోతే ఏం చేయమంటే అట్లా గుద్దుతారేమో. స్వామి కనిపిస్తలేవా? ఏదో అనుకోకుండా తాకిండు. అనుకోకుండా తాకితేనైతే అరే ఎందుకు తాగినో తెలుసుకోవాలి కదా. మా మామ ఎంత మంచిదో తెలుసా నీకు? తెలుసుకునేదేం లేదు, అవసరం లేదు. ఏమో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళేనంటే మామయ్య గురించి తెలుసుకొని మాట్లాడు. నువ్వు దుకాణంకి వచ్చినావు మామ గురించి చెప్పడానికి వచ్చినావు. ఇక్కడ మంచోడ లేదు అని నువ్వు మా మామని కొట్టినావు కాబట్టి నేను చెప్తాను. అవసరం లేదు. మా మామ ఎట్లా మొక్కం పెట్టిండో పెట్టుకోండి. ఇంకా 2 తలియాలి, ఒక్కటి కాదు ఇంకా 2 తలియాలి. బాగా చేస్తాండేమో. అది నిన్ను గుద్దుతే వెళ్తుంది ఫస్ట్. నేనైనా కావాలని కుదుతాడు అట్లా. నేను మా అమ్మకి చెప్తావు పోయినా నీ ఇబ్బంది కొట్టిస్తా. మా వాళ్ళు చెప్పి ఇంట్లో నేను ఇట్లా ఏమద్దు థమ్స్అప్ లేదు ఇంట్లో పోయి బల కొట్టిద్దాం. వెళ్ళాడు ఇంటికి పోదాంపా. బాగా అవుతాం మా అమ్మతో చెప్తావు. చీపిరి కట్ట మరేసింది ఊరంతా గెలిపోయేది. కొట్టి ఎప్పుడు చూడండి. అరే కాదే మనుషుల గురించి ఏందే మీ మామకి ఎట్లా గుద్దిండేమో కళ్ళు కనిపించినట్టు గంత పెద్ద రోడ్ ఉంచుకొని గంత పెద్ద ప్లేస్ ఉంచుకొని అట్లా చెప్తారా అని ఏమో. నీకు మా మామయ్య గురించి మామ ఎంత కష్టపడతాడో తెలుసా? పోతా నేను మా అమ్మ చెప్పబోతు. నువ్వు బాగా ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటాను మా మామయ్యని? మా మామయ్య గురించి తెలుసా అసలు నీకు? పెద్దల దగ్గరకు పోతే ఏంది పంచాయతీ పెద్దదైతుంది ఏమనుకుంటాను నువ్వు అసలు? అరే నేను చెప్పేది నువ్వు ఫస్ట్. నేను చెప్పేది నువ్వు మా మామయ్య గురించి నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే నీ మాట అత్తానా పా ఏం చెప్తా చెప్పు. ఏంటి చెప్పు. మీ మామయ్య గురించి పెద్ద గొప్పగా చెప్తాను గట్టిగా చెప్పేది. ఏం చెప్తావు? ఏం తీసుకొచ్చిగా చెప్తా. అదే బయటికి వెళ్తే సీన్ అయితే అవసరం.
అర్థం చేసుకోవేందే మనుషులని, కొంచెమన్నా తెలుసుకోవా? తెలివి లేదని కాయంతో కూడా. పెద్దల దగ్గరకు పోతే ఎంత ఇష్యూ అవుతుంది, ఎంత గొడవ అవుతుంది, ఎంత లొల్లు అవుతుంది. అవసరమా ఇదంతా నీకు? పెద్ద పంచాయతీ అవుతుంది, అవసరమా? మా మామయ్య జీతం ఏం కావాలి? ఇట్లాంటిది తెలితే ఏమైనా సంబంధం వస్తుందా? ఎంత కష్టపడతాను మా మామయ్య. మరి నన్ను బుద్ధి నీకు మంచిగా ఉన్నానా? నిన్ను కావాలని వద్దనే ఏదో చూసుకుంటూ వచ్చేయండు. సరే పో. అరే మా మామయ్య గురించి తెలుసుకో, ఎంత కష్టపడాలి. ఇంతసేపు ఎటువైంది ఎండకు? మీ అమ్మారా అని చెప్తా. ఏం చెప్తా? ఎండకు తిరిగిండ్లా ఓ సప్లై మూసుకొని లోపలికి కొనాలి. నువ్వేం చెప్పేది? చెప్తా వినాలా? ఏంది అమ్మ నువ్వు చెప్పిన చెప్పేది? మాట వినాలా? అమ్మనే చెప్పింది కోడిగుడ్లు తీసుకురమ్మని, నువ్వు సప్లై లోపలడు. మా కోడిగుడ్లకు మా అమ్మాయి పోమన్నది, నువ్వేంది చెప్పేది? ఆ మధ్యలో కోడిగుడ్లకే పోయిన్లో పర్ఫార్మెన్స్ చూడటానికి పోయిన్లో, కోడిగుడ్లకే పోయిన్లో పర్ఫార్మెన్స్ చూడటానికి పోయిన్లో. మా ఇళ్ళమ్మని పంపించిందా? నువ్వు కొన్నాడు, నోరు మూసుకొని లోపల కొన్నాడు. నీకెందుకు ఇదంతా? గింతంత దానికి గంత పెద్ద కథ చెప్తాను నువ్వు. ఎవరన్నా వస్తారా సంబంధాలకి? గంత కష్టపడే మా మామయ్యకి ఎవరు వస్తారు చెప్పు? కూలి పని చేసుకుంటే బతుకుతాను మా మామయ్య. అవునా? కాదా మరి? ఇక తెలుసుకో అని చెప్తాను కదా, గదే నువ్వు పొరపాటు పడ్డావని చెప్తాను ఇప్పుడు నేను. నీ ఇష్టమే ఇక. చెప్పా అన్నయ్యా. సరే పో. సరే చెప్ప ఉర్రగండి, మళ్ళీ నువ్వే ఉడతాను ఊరంతా తినిపించేటట్టు. అవును కానీ ఈయన వీళ్ళ మామయ్య నాకు తెలియదు. 2 రోజులు కొంటే ఈయన మామయ్యనా? ఇంత మంచోడా? ఇంత కష్టపడేదో ఇంత మంచోడు పాపం అనవసరంగా కొడుతుంది. నేను నిజంగా లవ్ చేస్తే ఇటువంటి అబ్బాయిగా వేయాలి. ఇంత కష్టపడి జీవితం ఎక్కడ కష్టంతో బతికేది ఇంత నిజాయితీ ఈ రోజుల్లో ఎవరున్నారు కదా? ఇట్లా చేసి పాపం నన్ను కొంచెం మాట్లాడి ఒకసారి సారీ చెప్పి లైన్లో పెట్టాలి. అమ్మయ్య టైంకి మా అమ్మ లేదు మంచిగా. మా అమ్మతో చెప్పింది నిజమేనా నేను ఇంత మంచోడా అని? ఒక 2 రోజులు మా అమ్మతో ఇంటికి పోయి అట్లనే గమనించి చూస్తాను ఇంత మంచోడా లేదో అని. పాపం పూర్తి బాధ అనిపిస్తుంది నాకొచ్చి. ఎందుకు అట్లా చేసిందో. ఇంత మంచి వ్యక్తిని అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకోసారి. ఇట్లా చేసి మా అమ్మతో ఇంటికి పోయి మళ్ళీ ఏంటిదన్నయ్య ఇప్పుడు రాకోళ్ళైంది, ఇప్పుడు మళ్ళీ ఇంతసేపు దాంతో ఒర్రి తలకాయ వచ్చింది నాకు. ఇప్పుడే కొంత పని చేసుకున్నా అంటే మళ్ళీ నువ్వు తలిగినవు. ఏంటి చెప్పు? చిన్న సాయం చేయాలి, చిన్న సాయం. ఎందుకంటే చిన్న సాయం అంటే నీతోటే అవుతుంది. అది అర్థం చేసుకోరా? ఏంటిది? ఏంది ఇంకా హెల్ప్ చేసేది? ఆ హెల్ప్ ఏదో చెప్పు కానీ అది నా జామాకు చెట్టులంత అంగడి ఇప్పటికి ఊర్చి నెరవడతాను. ఎందుకు అడే చెత్త చేస్తాను? ఊరుతావు మళ్ళా నువ్వు? చెప్పేంటది చెప్పు. లేదురా చెల్లా, మీ ఫ్రెండ్ నెంబర్ ఉంటే సెండ్ చేయండి, చాక్లెట్ బిస్కెట్ కొనిస్తా ప్లీజ్ రా. ఏంది చాక్లెట్ బిస్కెటా? ఎవరికి కావాలా చాక్లెట్ బిస్కెట్? ఏ కాలంలో ఉన్నావు? ఏ కాలంలో పుట్టినావు నువ్వు? ఇంకా పిప్పర్మెంట్ చాక్లెట్ తినే కాలం పోయింది. ఒక్క డ్రెస్సు నాకోటి దానికోటి కొంటానని చెప్పు, అప్పుడు సైడ్ అయితే అప్పుడు అంతే. డ్రెస్సులే కాదురా మీకు కావాల్సింది. వారం రోజులు డాక్టర్ పనికి పోయి కళాకేతలకు పోయి కళకళలు ఆడే డ్రెస్సులు కొని ఇస్తాను మీకు. అప్పుడు ఆమె దాని నెంబర్ తీసుకొని నేను కళకళ. నువ్వు వారమేవో ఎన్ని రోజులు అన్నావో మాకు డ్రెస్సులు కొనిచ్చినాకనే నీకు నెంబర్ ఇస్తా. గంతే, ఎప్పటిదాకా ఇయ్య అంతే. సరే వారం రోజుల తర్వాత డ్రెస్ పట్టుకుని వస్తా, నెంబర్ తీసుకొని వెళ్ళిపోతా. మమత, ఓ మమత, ఒకసారి ఇట్రా 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 ఒకసారి. ఏం మళ్ళీ లొల్లి పెట్టడానికి ఏం రాలేదు. ఇట్రా నీకు విషయం చెప్తిట్రా. ఇప్పుడే ఒక దరిద్రం పోయిందంటే మళ్ళీ నువ్వు ఒక దాని దాపమే. ఏంటి చెప్పు? ఏంది నీ లొల్లి? అవును కానీ మీ మామ ఎటు పైగా అనిపిస్తలేడు కదా?
అక్కడ ఉన్న మా మామయ్య కదా కళ్ళు కనిపిస్తలేమా ఇంటే ఉన్నాడా అరే కనిపిస్తలేదు ఉన్నాడే ఎటకారమా దాన్ని ఒక బండి కూడా ఏది లొల్లే మళ్ళా లొల్లి పెట్టడానికి ఏం రాలే నేను మరి ఎందుకు మాట్లాడడానికి వచ్చిన ఏం మాట్లాడు ఎక్స్క్యూజ్ మీ నువ్వు అప్పుడు కొట్టినా కదా ఏమనుకోకు సారీ నేను మా మమత వల్ల మామయ్య అని తెలియదు నాకు అవును ఏంటి ఏం బుక్తానో నువ్వు ఏదైనా బుక్తారా మనుషులు హెల్త్ ఖరాబ్ అవుతుంది అంత పనులు ఖరాబ్ అవుతాయి ఎనర్జీ కాదు అంత పాడెక్కిస్తుంది అది కొన్ని రోజులు అయితే అంత కోపంగా వేస్తాడు ఒకసారి చెప్పిన కూడా ఏమో ఉండడా మరి అంతగానం కొట్టినావు అంతగానం పరువు నువ్వు కానుకున్న భూమి చెప్పుకోవడానికి అంత కోపం ఉంది మనుషులకు ఏమో ఉంటది మరి ఉండదా అయినా మా మామయ్య కొంచెం తిక్కలోడి అట్లనే కొంచెం మొండోడు కొంచెం కూల్గా మనం మాట్లాడాలి సెట్ అవుతుంది సరే నేను బాధపడదు ఏంటిదే మీ మామ తిక్కలోడు ముండోడా ఈ భూమి మీద నాకన్నా తిక్కలోడు ముండోడు ఎవ్వరు లేరు నా తిక్కేందో నేను మీ మామ చూపిస్తా అది దొరకాలే అప్పుడు సంగతి చెప్తాను